ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లో డాక్టర్ల కొరత ఏర్పడింది. డాక్టర్లు లేక వైద్యం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. వెల్నెస్ సెంటర్లో కనీస సౌకర్యాలు కూడా అందించడం లేదని మండిపడ్డారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లో డాక్టర్ల కొరత ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో డాక్టర్ల కొరతకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో దయనీయ పరిస్థితులు నెలకొని అని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏహెచ్ఎస్ స్కీమ్స్ పూర్తిగా నిర్వహణ చేసే కుట్ర జరుగుతుందన్న అనుమానాలు కూడా ఆ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెల్నెస్ సెంటర్ కి వచ్చే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రిటైర్డ్ ఎంప్లాయీస్ చుక్కలు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓపీ కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు డాక్టర్లు అటు లేక మందులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళలేక ఇక్కడికి వచ్చి తమ ఇబ్బందులను చెప్పుకుందాము, చూపించుకుందాం, డాక్టర్లకు చూపించుకుందామని చెప్పి అది ఎవరు పట్టించుకోవట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నగరం నలుమూలల నుండి కూడా ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ కి ఇటు రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఉద్యోగులు, ఇతర జర్నలిస్టులు కూడా వస్తూ ఉంటారు. ఓపీ కోసం దాదాపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ ఉండడంతో ఉదయం అటు టిఫిన్ చేయకుండానే వస్తున్నాము. అయితే తీరా ఇక్కడికి వచ్చాక టైంకి వైద్యులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు వైద్యులు రాసిన మందులు కూడా అందుబాటులో ఉండట్లేదు. బయట ప్రైవేట్ మెడికల్ షాప్స్ లో కొనే దుస్థితి నెలకొంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలల కాలంలో వైద్యం పడకేసిందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ రోజు వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటున్నాం, కనీసం ఈ రోజు కూడా వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడం ఏంటని కూడా ఆందోళన గురి చేస్తుందని కూడా అటు రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇటు జర్నలిస్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది నెలలుగా చూసినట్టయితే ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ లో పెద్ద ఎత్తున కూడా అటు రోగుల తాకి నెలకొంది. దాదాపు 300 వరకు రోజు కూడా ఓపీ చూస్తున్నామని వారు చెప్తున్నా గానీ దాదాపు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు 12 గంటల వరకు ఈ ఓపీ టైం కూడా ఉంటుందని కూడా. అయితే ఈలోపు ఉదయం వచ్చినా గానీ అటు వైద్యులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుదూర ప్రాంతాల నుంచి దాదాపు మేడ్చల్ కావచ్చు, ఇటు కొంపల్లి, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తల్లి వస్తుంటారు. వారికి కనీసం సౌకర్యాలు లేకపోవడం, అటు నేల మీదనే కూర్చునే పరిస్థితి కనిపిస్తుంది. అటు గంటల తరబడి వెయిట్ చేస్తున్నాము, అయినా కానీ డాక్టర్లు తమని పట్టించుకోవట్లేదు, సిబ్బంది పట్టించుకోవట్లేదు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెల్నెస్ సెంటర్లపై దృష్టి సారించాలని రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మహేష్, అటు మందులు లేక ఇటు వైద్యులు లేక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి దీనిపై అధికారులు ఏమంటున్నారు? ఇప్పటివరకు అయితే అధికారులు ఈ వెల్నెస్ సెంటర్ పై వచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. కనీసం వెల్నెస్ సెంటర్లలో ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది, కనీసం వైద్యులు అందుబాటులో ఉంటున్నారా, రోగులకు మందులు లభ్యమవుతున్నాయా అనే దానిపై ఇంతవరకు వైద్య శాఖ అధికారులు అయితే సమీక్షను అయితే నిర్వహించట్లేదు. దీనికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి కనీసం ఈ గతంలో మనము ఇప్పటికీ వెల్నెస్ సెంటర్లపై మనం టీన్యూస్ దృష్టికి వాళ్ళంతా రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఇటుకు వచ్చిన వారంతా కూడా ప్రత్యేకంగా టీన్యూస్ దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గంటల తరబడి ఎదురు చూస్తున్నాం, ఓపీ కోసం ఎదురు చూసినా కానీ తీరా డాక్టర్ చూపించుకుంటే అక్కడ అందుబాటులో మెడికల్ మందులు ఉండట్లేదని కూడా టీన్యూస్ దృష్టికి వారు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనము ఇదే కనీసం ఇప్పటికే 2-3 సార్లు కూడా దీనికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ నడిపించాము, వార్తలు కూడా ప్రసారం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు వైద్య శాఖ మాత్రము ఎలాంటి చలనం లేదు, దానికి సంబంధించి ఒక రివ్యూ నిర్వహించట్లేదు, ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. దీనిపై అటు వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, రోగులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా వెల్నెస్ సెంటర్ నిర్వహణకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.